నమస్తే సతీష్ గారు ఏంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ లో డీల్సే కాదు పేదల ఇళ్లలో కూడా ఇలాంటి అక్రమాలు నిజంగా జరుగుతాయి అసలు రియల్ ఎస్టేట్ లోనే కాకుండా ఈ పేదల ఇళ్లలో అక్రమాలు జరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటారు సరే అసలు భూ స్కామ్స్ కానీ కుంభకోణాలు కానీ ఆక్రమణలు కానీ ఇవన్నీ సర్వసాధారణమే ఒక ప్రభుత్వంలో చేస్తారు ఇంకో ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పోయాక మళ్ళీ వచ్చాక ఆ ప్రభుత్వం కూడా మళ్ళీ చేస్తుంది సో దీంట్లో ఎవరు తినలేదు అని కాదు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాలు తింటూనే ఉంటాయనేది ఒక నానుడి ఉంటుంది కదా ఎవరు వస్తే వాళ్ళు చేస్తారనేది మరి ఏంటి అంటే ఇప్పుడు పేదల ఇళ్లను కూడా తీసుకుంటే వాళ్ళు ఎక్కడ పోతారు అది గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినట్టు మోసం చేసిన వాళ్ళని అడగాలి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళ పేదలకు న్యాయం చేసే పరిస్థితులు ఉండాలి కాబట్టి వాళ్ళే కొద్దిగా ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ పార్టీ నాయకుల గురించి గొప్పగా చెప్పుకుంటారు కానీ ఇప్పుడు ఏదైతే జగన్ గారు చెప్పారో జగన్ గతంలో చేసిన అన్యాయాలు తెలుసు ఆయన చేసిన మంచి పనులు తెలుసు దీన్ని ఆధారం తీసుకొని ఈరోజు ప్రజలు కూడా ఎలాంటి తీర్పియాలని తీర్పిస్తారు కాబట్టి మనం ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు మనం మంచిగా ఉండాలి ప్రజల పక్షాన ఉండాలి కానీ ఈ నాయకులు వస్తే నాయకులు వెంబడి లీడర్లు వెంబడి కాదు కదా ఇప్పుడు అట్లా అనుకుంటే జగన్ గారు చేసిన మంచి పనులకైతే ఈ రోజు మళ్ళీ ప్రజలు ఆదరించి మళ్ళీ ఓట్లేసి ప్రభుత్వం ఇచ్చు కదా జగన్ గారికి అనుకున్న విధంగా సీట్లు ఇచ్చి కేటాయించి ఆయన సీట్లో కూర్చోబెట్టి కదా అలా కాదనే కదా అన్యాయం జరిగిందనే కదా ప్రజలు ఈ రోజు కొత్త ప్రభుత్వాన్ని కూటమిగా వాళ్ళకు కూటమి వాళ్ళకి ఇచ్చింది దాన్ని మీరు ఒప్పుకోవాలి సార్ దాన్ని మీరు అంతగానో మర్చిపోయినారు సార్ మీరు రాత్రులు గుర్తుకునేది మర్చిపోయినారు మీరు రాష్ట్రంలో లేరేమో ఒకసారి తిరిగేసుకోండి న్యూస్ అన్ని ఇప్పుడు మీరు దాన్ని అందుకే చెప్తున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళు సమస్య చెప్పాలి పేద ప్రజలకు పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళు ఎక్కడికైనా పాతాలో తొక్కిపడిసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలకు ఎప్పటికైనా న్యాయం చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు కూటే ప్రభుత్వం ఉన్నా కూడా రేపు కూటే ప్రభుత్వం ఇవన్నీ చక్కబెట్టి సరి చేసి ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి తీసుకురావాలి ప్రజలకు మాత్రం అన్యాయం చేయాలని మేము చెప్పింది కదండి మీరు వన్ సైడ్ ఆలోచన చేస్తున్నారు ఎంతసేపు మీ జగన్ అన్న గురించి మాట్లాడుతున్నారు జగన్ అన్న అందరికి జగన్ ప్రజలకు న్యాయం చేయమంటున్నారు వచ్చినా కూడా ప్రజలకు నిర్ణయం చేయొద్దు ప్రజలను ఆదుకోవాలి ప్రజలకు మన అనుకున్న విధంగా పనిచేసినప్పుడే ప్రజలు మనకు తీర్పిస్తారు అందుకని చెప్పేసి మన నాయకులు ముఖ్యం కాదు నాయకులు చెప్పుకుంటున్నారు నాయకులు ఉంటారు ఎప్పుడైనా కదా దాని పరిస్థితి ఏందని అడుగుతున్నాము అట్లా కాబట్టి ఏం చేసినా కూడా మనం గజం సాగించినా కూడా దాన్ని మనం ముట్టుకునే అర్హత ఉండద్దు అలాంటి నీతి నిజాలు పనులు చేయాలని చెప్తున్నామండి రైట్ కుమార్ గారు మరో 1.11 లక్షల పట్టాలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి అని అంటున్నారు మరి మిగతావన్నీ కూడా ఫేక్ అని తేల్చేశారు మరి మిగతా వాళ్ళకైనా ఆ పెండింగ్ లో ఉన్న వాళ్ళకి పరిశీలనలో ఉన్న వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయబోతున్నారు మీరు కూటమి నుంచి ఆల్రెడీ ఇళ్ల పట్టాలు వాళ్ళకి ఇవ్వడం జరిగిపోయింది వీళ్ళు ఏదైతే ఆ రోజు అప్లికేషన్ వచ్చినాయో వాటిల్లో అర్హులుగా భావించి 25 లక్షల మందికి వీళ్ళు అందివ్వడం జరిగింది దాంట్లో వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకి ఏ విధంగా అర్హులు కాకపోయినా వీళ్ళు కట్టబెట్టారు ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు దోచిపెట్టారు అర్హులు కాకపోయినా ఏ విధంగా కాంట్రాక్టర్ రూపం అవుతారు వ్యక్తి ఆ ఇళ్లు కట్టే పేరుతో ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచేశారు అర్హులు కాకపోయినా టిడ్కో ఇళ్లని ఏ విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన అర్హులందరి దగ్గర నుండి లాగేసుకొని మీ పార్టీకి సంబంధించిన నాయకులకి మీరు కట్టబెట్టారు వాళ్ళు వాటిని ఏ విధంగా అమ్ముకున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం పళ్ళు తప్పుకుంటా కూర్చున్నారా
జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అనవసరమైనటువంటి కేసులు పెడతారు కానీ అవసరమైన మీరు కేసులు ఎందుకు పెట్టకూడదు? కూర్చొని అంటే దాంట్లో పోతే ప్రజలు చెప్తారు కాబట్టి ప్రజలతో కొట్టి మీ నాయకుడికి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉద్దేశంలో భాగంగా మీరు ఎప్పుడో చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత మీరు అడ్డుపడితే మళ్ళీ కొడతారు జనాలు. మీడియా ముందుకు వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి చదువుతున్న రికార్డెడ్ ప్రెస్ మీట్లని పదే అవకాశాలు ఎప్పుడు చెప్పొద్దు దయచేసి. రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు కూటమి ఏ విధంగా పరిపాలన చేస్తా ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 5 ఏళ్లు పరిపాలన చేశాడు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రతిదీ గాలి భూమి ఆకాశాన్ని ఏ విధంగా మీరు దోచేశారు. మీ దోపిడీకి అసలు అంతే లేదు. అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. రైట్ రవీందర్ గారు రవీందర్ గారికి అవకాశం ఇద్దాం. ఒక నిమిషం. ఇక్కడ వేల మంది రైట్ మోహన్ గారు ఎందుకంటే మీరు చేసిన దోపిడీ ఏ మోహన్ గారు కుమార్ గారు ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేశారు. ఏ విధంగా ప్రజల ఆస్తులు దోచేసుకున్నారు. ప్రజల ఆస్తుల మీద ఏ విధంగా మీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారం తీసుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇప్పుడు ఇందాక వైసీపీ నాయకులు చెప్తూ ఇల్లు కట్టుకోలేదు మోహన్ గారు